మనం ఈరోజు డెసిమల్ సిస్టమ్ లో పార్ట్ 2 మనం చెప్పుకుంటున్నాము. ఓకే, మనం డెసిమల్ సిస్టమ్ లో 0.1 0.01 అనే టైప్ లో వాటిని పాయింట్ నుంచి మనం ఫ్రాక్షన్ లకు ఎలా మార్చుకోవాలో చూసాం. మనం ఈ రోజు చెప్పబోయే అంశం కూడా మీరు పూర్తిగా అబ్జర్వ్ చేయండి. ఓకే, డెసిమల్ సిస్టమ్ లో డెసిమల్ నెంబర్స్ ని ఎలా ఎడిషన్ చేస్తాం, అదే విధంగా డెసిమల్ నెంబర్స్ ని ఎలా మల్టిప్లికేషన్ చేస్తాం, ఎలా డివైడ్ చేస్తాం అనేది మనం ఈ రోజు తెలుసుకోబోతున్నాం. ఓకే, మీరు కంప్లీట్ గా వినడంతో పాటు ఈ క్లాసులన్నీ నోట్ చేయండి. పర్ఫెక్ట్ గా అవుతారు. నోట్ చేసి వాటిని పదే పదే చేసినట్టయితే మీకు పర్ఫెక్ట్ గా మీరు క్యాలిక్యులేషన్ చేయడం అనేది ఈజీగా ఉంటది. సపోజ్ ఫస్ట్ ఈ రోజు మనం ఫస్ట్ ఎడిషన్, ఆ తర్వాత మల్టిప్లికేషన్ అన్ని కూడా ఒక్కనే వేసి, అంటే సపోజ్ ఒక్కనే విజువలైజేషన్ చేస్తూ మీకు చూపిస్తాను చూడండి. సపోజ్ ఎనీ ప్రాబ్లం, సపోజ్ దిస్ వన్ ఇస్ సపోజ్ ఎడిషన్ 0.1 plus 0.1 plus 0.1. Okay, this one is addition. Plus means addition. Okay, suppose this one addition. Okay, how many ones is there? 1 2 3. Okay, addition 1 plus 1 is 2, 2 plus 1 is 3. First of all is 3. Okay, point after is only one digit. Only one digit is there. అంటే ఎన్ని డిజిట్స్ ఉన్నాయో చూసుకోవాలి. మూడిట్లో కూడా వన్ డిజిటే ఉంది కాబట్టి వన్ డిజిట్. 1 plus 1 2, 2 plus 1 3. ఓకే, బిఫోర్ పాయింట్ అంటే పాయింట్ కంటే ముందు అన్నిట్లో కూడా జీరో ఉంది కాబట్టి ఆన్సర్ ఈజ్ 0.3. దిస్ వన్ ఈజ్ ద ఎడిషన్ క్యాలిక్యులేషన్. సేమ్ ప్రాబ్లమ్ ఇన్ మల్టిప్లికేషన్. ఓకే, దిస్ వన్ ఈజ్ ఎడిషన్. Okay, this one is multiplication. This one is multiplication. Multiplication is same problem, 0.1 into 0.1 into 0.1. Okay, same calculation. Suppose this one is addition is adding. Adding means 1 plus 1 2, 2 plus 1 3. Okay, multiplication means 1 into 1 into 1. Suppose multiplication means it is into 1 into 1 1, 1 into 1 1. First of all 1 is there. This one is addition, it is adding. 1 plus 1 2, 2 plus 1 3. 3 is okay, this one is noted. Okay, especially okay, this one it is multiplication. 1 into 1, 1 into 1 is 1. Okay, దీని ఎలా వేయాలి? సపోజ్ ఇదైతేనేమో మనం పాయింట్ ఆఫ్టర్ ఎన్ని డిజిట్స్ ఉంటాయో ఎడిషన్ లో అన్ని డిజిట్స్ మాత్రమే వేస్తాం. పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉంటాయో ఎడిషన్ లో ప్లస్ లో మనం అన్ని డిజిట్స్ మాత్రమే వేస్తాం. కానీ ఇంటూ లో మాత్రం ఇక్కడ డిఫరెన్షియేషన్ ఉంటది. ఎడిషన్ కి మల్టిప్లికేషన్ చాలా తేడా ఉంటుంది చూడండి. పాయింట్ ఆఫ్టర్ ఈజ్ వన్ డిజిట్ ఈస్ దేర్. పాయింట్ ఆఫ్టర్ ఈజ్ దిస్ వన్ ఈజ్ ఆల్సో వన్ డిజిట్, దిస్ వన్ ఆల్సో వన్ డిజిట్. ఓకే, టోటల్ గా అన్ని డిజిట్స్ పాయింట్ ఆఫ్టర్ పాయింట్ తర్వాత అన్ని డిజిట్స్ ని క్యాల్కులేట్ చేయండి, అంటే ఎడిషన్ చేయండి. 1 plus 1 2, 2 plus 1 3. ఇవన్నీ ఏంటంటే పాయింట్ ఆఫ్టర్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి. ఓన్లీ వన్ డిజిటే ఉంది, ఇక్కడ కూడా వన్ డిజిటే ఉంది, ఇక్కడ కూడా వన్ డిజిటే ఉంది. 1 plus 1 2, 2 plus 1 3. కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ లో పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉండాలి అని అర్థం. పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉండాలి. ఆల్రెడీ 1 డిజిట్ ఈస్ కంప్లీటెడ్. మనం 3 డిజిట్స్ కావడానికి ఏం చేయాలంటే జీరోస్ ని యాడ్ చేసుకుంటూ పోవాలి. ఓకే, 3 ఉండాలి కాబట్టి ఓకే 1 and 2 and 3. ఓకే, 3 కంప్లీట్ అయిన తర్వాత మనం పాయింట్ పెట్టుకోవాలి. ఓకే, 0.001 is the answer. Suppose next problem 0.1 into 0.2. Second problem, suppose 0.1 into 0.2. This one is first of all 1 2 ja 2 noted. Suppose this one is answer 2. Okay, this one is point after how many digits? 1 digit. This one is point after how many digits? 1 digit. Okay, 1 plus 1 is how much? 2. 1 plus 1 is how much? 2. Okay, అంటే పాయింట్ ఆఫ్టర్ 2 డిజిట్స్ ఉండాలని అర్థం. కాబట్టి ఆల్రెడీ మనకు 1 డిజిట్ ఈస్ కంప్లీటెడ్, అంటే ఒక డిజిట్ అయిపోయింది. ఇంకో డిజిట్ కావాలి అన్నప్పుడు మనం 0 యాడ్ చేసుకోవాలి. 0 0 2 is completed. Point after next answer is 0.02. Okay, this one same multiplication, same addition. Suppose 0.1 plus 0.2. Okay, this one is addition. Same problem. This one is multiplication. This one is addition. 1 plus 2 is how much? 3. Okay, 3 is there. 3. Okay, before point is only 2 problems is 0. Okay, 0.3 is the answer. Okay, this one is answer 0.02. This one is answer 0.3. Suppose next problem 0.1 into 0.1 plus 0.2 plus
0.3. 0.3. Suppose this one is problem 1 plus 2 3, 3 plus 3 6. Okay, point after 1 digit కాబట్టి ఆన్సర్ లో కూడా సపోజ్ ఇచ్చిన ఇక్కడ ఏ ప్రాబ్లం లో సపోజ్ దేంట్లోనైనా సరే 3 సపోజ్ దిస్ వన్ ఇస్ సపోజ్ ఇలానే ఉంటే ఏమవుతుందంటే 3 plus 2 5, 5 plus 1 6. ఓకే, అన్నిట్లో కూడా 1 డిజిటే ఉంది. పాయింట్ ఆఫ్టర్ అండ్ పాయింట్ బిఫోర్ చూసుకోవాలి. దిస్ వన్ ఇస్ 0.6. అలా కాకుండా సపోజ్ దిస్ వన్ 0.03. అప్పుడు ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేంజ్ అవుతుందంటే 3 plus 2 5, 5 plus 1 6. అంటే ఎస్పెషల్లీ మనం దీన్ని ఎలా చూసుకోవాలంటే ఇది సపోజ్ ఫస్ట్ డిజిట్ లో మాత్రమే ఉన్న నెంబర్స్ ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. 2 plus 1 3. ఓకే, థర్డ్ డిజిట్ లో ఇది ఉంది కాబట్టి ఈ విధంగా 0.33 గా తీసుకోవాలంటే మీకు ఎలా అంటే సపోజ్ నెక్స్ట్ మీకు ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ వచ్చినప్పుడు డిఫరెన్షియేషన్ పర్ఫెక్ట్ గా అర్థమవుతుంది. ఆ క్లాస్ లో అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. సపోజ్ ఇది 0.1 ప్లేస్, దిస్ వన్ ఇస్ ఆల్సో 0.1 అండ్ దిస్ వన్ ఇస్ 0.01 ప్లేస్. అంటే ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాయన్నిటిని కూడా అంటే 0.1 ప్లేస్ లో ఉన్నాయన్ని కూడా యాడ్ చేయాలి. 1 plus 2 3 అంటే ఇది ఎక్స్ట్రా డిజిట్. ఇక్కడ ఏం లేకపోతే 0 ఉన్నప్పుడు మనకి ఇక్కడ ఏం లేకపోతే 0 ఉన్నట్టు. ఈ ప్లేస్ లో 3 ఉంది కాబట్టి 3 యాడ్ చేసాం. 2 plus 1 సేమ్ ప్లేస్ ఈజ్ యాడింగ్, అనదర్ ప్లస్ 1 ఇస్ దేర్. ఇలా ఉంటే 0.03. ఓకే, సేమ్ ప్రాబ్లం సపోజ్ 0.1 into 0.2 into 0.03. ఇట్ ఈస్ ద మల్టిప్లికేషన్. మనం ఎలా చేయాలి? 1 2 ja 2 and 2 3 ja 6. Okay, 6 is there, 6. This one. Okay, this one is after point how many digits? 1 digit. This one is after point how many digits? 1 digit. This one is after point 2 digits is there. Okay, కరెక్ట్ గా అబ్జర్వ్ చేయండి. ఆఫ్టర్ పాయింట్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయో మనం నోట్ చేసుకోవాలి. ఓకే, దిస్ వన్ is 1 plus 1 2, 2 plus 2 4 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి అంటే వచ్చే ఆన్సర్ లో మనకి పాయింట్ తర్వాత 4 డిజిట్స్ ఉండాలి. 1 digit is completed. నెక్స్ట్ మనకి 3 కావాలి అంటే 0 0 0 4 కంప్లీట్ అయ్యాయి. 0.6. ఓకే, 0.0006 మీరు ఎడిషన్ కి మల్టిప్లికేషన్ కి ఉన్న తేడాని ఓకే డిఫరెన్స్ ని అబ్జర్వ్ చేయండి. ఓకే, ఈ విధంగా మనకి ఎడిషన్ కి మల్టిప్లికేషన్ కి ఇంకా ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఇంకా తీసుకుందాం. నెక్స్ట్ ప్రాబ్లం సపోజ్ 0.1 ప్లస్ 0.02 ప్లస్ 0.003. ఓకే, దిస్ వన్ ఎస్పెషల్లీ ఎలా ఎడిషన్ చేసాము అంటే మీరు ఎస్పెషల్లీ ఫస్ట్ 3 2 5 6 అనే చేయొద్దు. పాయింట్ ఆఫ్టర్ ఇది ఏ ప్లేస్ లో ఉన్నదో తీసుకోండి. ఎస్పెషల్లీ పాయింట్ ఆఫ్టర్ తీసుకునే వాటిని మామూలుగా జనరల్ గా మనం ప్లేస్ వాల్యూ ఆ వాల్యూస్ లో మనం 1's ప్లేస్ 10's ప్లేస్ 100's ప్లేస్ 1000 ప్లేస్ ఇలా తీసుకుంటాము. ఇట్లా ఎస్పెషల్లీ పాయింట్ ఆఫ్టర్ ఉన్న నెంబర్స్ ని ఏమో తీసుకుంటారంటే 0.1 0.01 ప్లేస్ అండ్ 0.001 ప్లేస్. ఓకే, ఇలా వాల్యూస్ తీసుకుంటాము. ఓకే, మీరు అవి మనం ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ గురించి వచ్చినప్పుడు వాటిని క్లియర్ కట్ గా అబ్జర్వేషన్ లో చెప్తాం. మీరు ఇక్కడ క్లారిటీగా ఏంటండి, ఫస్ట్ ఎస్పెషల్లీ ఇక్కడ అన్ని పాయింట్లలో ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఎఫ్ ఆల్ 0 పాయింట్. ఓకే, ఫస్ట్ ప్లేస్ లో ఓకే దిస్ వన్ ఇస్ ఫస్ట్ అనుకోండి. పాయింట్ ఆఫ్టర్ లో ఫస్ట్ అనుకోండి. ఓకే, పాయింట్ ఆఫ్టర్ లో ఇక్కడ 1 మాత్రమే ఉంది, ఇక్కడ ఏం లేదు, ఇక్కడ కూడా 0నే ఉంది కాబట్టి 1 plus 0 0 1 plus 0 1 1 plus 0 1 కాబట్టి ఇక్కడ ఆన్సర్ సపోజ్ దిస్ వన్ ఇస్ 1 అండ్ సెకండ్ ప్లేస్ ఇక్కడ ఏం లేదు కాబట్టి 0, ఇక్కడ సెకండ్ ప్లేస్ 2, సెకండ్ ప్లేస్ ఇస్ 0 కాబట్టి ఇక్కడ 2 వస్తుంది అంటే 2 plus 0 2 plus 0 is 2 and third place this one is not there and this one is also not there, this one is 3. Okay, answer is 0.123 0.123 మీరు ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సపోజ్ 1.1 and 1.02 plus 1. Suppose 3.07 0.3.07. This one is calculated. First of all 3 plus 1 4 4 plus 1 5. This one point before value is calculated. First addition point before and point after. Okay, point before అంటే పాయింట్ కంటే ముందు పాయింట్ తర్వాత. పాయింట్ కంటే ముందే ఉన్నాయంటే 3 plus 1 4 4 plus 1 5 point. Okay, first one is first place. Okay, this one is first place, this one is first place and this one is first place. 1 plus 0 1 1 plus 0 1. This one is 5.1
and this one is second place 2 plus 7. This one second place is not there. 2 plus 7 is 9. Okay, answer is 5.19. Okay, any one problem, especially first place, second place, third place ని అబ్జర్వ్ చేయండి. అది ఫస్ట్ ప్లేస్ లో ఉంటేనే ఫస్ట్ ప్లేస్ ని యాడ్ చేయండి. సెకండ్ ప్లేస్ ఫస్ట్ ప్లేస్ లేకపోతే దాన్ని ఎలిమినేట్ చేయండి. సెకండ్ ప్లేస్ ఉంటే సెకండ్ ప్లేస్ ని యాడ్ చేయండి. ఈ విధంగా ఏ నెంబర్ నైనా మనం ఎడిషన్ చేయొచ్చు. ఒకవేళ సపోజ్ డిఫరెంట్ నెంబర్స్ అయితే మనం ఎస్పెషల్లీ సపోజ్ 0.1 into 0.01 into 0.001. Okay, this one is the multiplication. Okay, multiplication this one. Okay, point after one digit. Multiplication especially మీరు చూడాల్సింది ఇచ్చిన ఎన్ని అయినా సరే ఎన్ని నెంబర్స్ అయితే ఇచ్చాడో పాయింట్ ఆఫ్టర్ హౌ మెనీ డిజిట్స్ ఈస్ దేర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయో క్యాలిక్యులేట్ చేయండి. 1, this one is 2, this one is 3. అంటే పాయింట్ ఆఫ్టర్ హౌ మెనీ డిజిట్స్ ఈస్ ద ఆన్సర్ 6 డిజిట్. 1 plus 2 3, 2 3 plus 3 6. అంటే పాయింట్ తర్వాత మనకి 6 డిజిట్స్ ఉండాలి. 1 1 1 1 1 1. ఓకే, 1 డిజిట్ ఈస్ కంప్లీటెడ్. ఓకే, నెక్స్ట్ ఇంకా ఎన్ని డిజిట్స్ కావాలి మనకి? 5 డిజిట్స్ కావాలి. అంటే 1 2 3 4 5. ఓకే, టోటల్ గా మనకి 6 డిజిట్స్ కంప్లీట్ అయ్యాయి కాబట్టి అప్పుడు పాయింట్ తీసుకోండి మీరు. ఓకే, ఆన్సర్ ఈస్ 0.5 zeros and 1. ఓకే, ఈ విధంగా మనం ఆన్సర్ తీసుకోవాల్సి ఉంటది. ఎనీ నెంబర్ ఈస్ దేర్, సపోజ్ 0.1 into 0.2 into 0.3. ఓకే, దిస్ వన్ ఈస్ 1 2 ja 2, 2 3 ja 6. ఓకే, 2 3 ja 6. ఓకే, హౌ మెనీ పాయింట్ ఆఫ్టర్ హౌ మెనీ డిజిట్స్ దేర్? 1 1 and 1. ఓకే, టోటల్ ఎడిషన్ చేయండి. పాయింట్ ఆఫ్టర్ 1 plus 1 2, 2 plus 1 3. అంటే 3 ఉండాలి కాబట్టి మనకు పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉండాలి. కానీ పాయింట్ ఆఫ్టర్ 3 ఇక్కడ 1 is కంప్లీటెడ్. ఇంకా రిమైనింగ్ మనకు కావాల్సిన 2 జీరోస్ కావాలి కాబట్టి ఆన్సర్ ఈస్ 0.006. ఈ విధంగా మీరు ఎడిషన్ ని సబ్ట్రాక్ట్, ఎడిషన్ ని మల్టిప్లికేషన్ ని చూసుకుంటూ ఉండండి. పర్ఫెక్ట్ గా వస్తాయి. ఎనీ వన్ సపోజ్ 0.3 into 0.04 into 0.05. ఓకే, సపోజ్ మనం ఎస్పెషల్లీ ఇక్కడ ఓకే 0.04 0.05. okay, this one is calculation. Suppose this one is especially ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ తీసుకున్నాము. ఇది అలా అవసరం లేదు, మీరు డైరెక్ట్ గా క్యాలిక్యులేషన్ చేయండి. 3 4 ja 12, 12 5 ja 60, 12 5 ja 60. ఓకే, డైరెక్ట్ గా మనం తీసుకోండి. 3 4 12, 12 5 60. ఓకే, పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయో అబ్జర్వ్ చేయండి. 1 and this one is 2 and this one also 2. అంటే పాయింట్ ఆఫ్టర్ టోటల్ గా ఎన్ని డిజిట్స్ ఉండాలి? టోటల్ గా 5 డిజిట్స్ ఉండాలి. టోటల్ గా 5 డిజిట్స్ ఉండాలి. టోటల్ గా 2 3 3 plus 2 is 5. Point after totally 5 digits is there. 60 is the 2 digits. Okay, remaining మనకి ఇంకా 3 digits కావాలి. 3 digits కావాలంటే మనం రిమైనింగ్ ఏం చేసుకోవాలంటే 3 zeros యాడ్ చేసుకోవాలి. 1 2 3 zeros and point this one is 0.0060. okay, ఈ జీరో కౌంట్ తీసుకోవచ్చు, ఇట్ ఈస్ నాట్ కౌంటబుల్ తీసుకోవచ్చు. ఆన్సర్ 0.0006 is the answer. ఓకే, ఎస్పెషల్లీ ఇలా మీరు పర్ఫెక్ట్ గా చేయాలి. ఓకే, మీరు ఇలా ఎడిషన్ లో ఉన్నప్పుడు ఎస్పెషల్లీ వన్స్ ప్లేస్ లో ఏమున్నాయో తీసుకోవాలి అండ్ తర్వాత నెక్స్ట్ ప్లేస్ లో ఏమున్నాయి, సెకండ్ ప్లేస్ లో ఏమున్నాయో అలా తీసుకొని ఎడిషన్ చేయాలి. దీంట్లో వరకు మల్టిప్లికేషన్ చేసేటప్పుడు అది ఫస్ట్ ప్లేస్ ఆ, సెకండ్ ప్లేస్ ఆ, థర్డ్ ప్లేస్ అనేది ఇట్ ఈస్ నాట్ కౌంటబుల్. అంటే మన ఏ ప్లేస్ లో ఉన్నా సరే ఇట్ ఈస్ మల్టిప్లికేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ప్లేస్ లో ఉన్నా మల్టిప్లికేషన్ చేయాలి. 3 4 ja 12, 12 5 ja 60. 60 is first of all noted. Okay, 60 is how many numbers? 2 numbers. Okay, 0.3 is how many, after how many digits? 1 digit. This one is 2 digits, this one is 2 digits. Totally 5 digits. Totally 5 కావాలి మనకి. 60 is the 2 digits. రిమైనింగ్ ఇంకా 3 కావాలి కాబట్టి మనం 3 zeros ని యాడ్ చేసాం. 0.0060 is the answer. Suppose anyone, suppose next one is suppose 0.3 into 0.7. 0.07. 0.3 into 0.07. Suppose first of all 7 3 ja 21. 7 3 ja 21. This one is point after how many digits? 1 digit. This one is point after how many digits? 2 digits.
టోటలీ పాయింట్ ఆఫ్టర్ ఆన్సర్ లో ఎన్ని డిజిట్స్ రావాలి 3 డిజిట్స్ రావాలి మనకి 1 plus 2 3 digits కాబట్టి already 2 digits is completed. Okay, remaining is 1 0 is added. Okay, 0 to 1. Okay, before is point. Answer is 0.021. Okay, 0.021. Okay, this one is especially perfectly. Okay, suppose next problem is suppose this one is 1 by 10. This one is suppose 1 by 100. This one is suppose 1 by 1000. Totally this problem addition is how much అన్నాడు అనుకోండి అంటే దీన్ని యాడ్ చేస్తే టోటల్ ఎంత వస్తది అనే క్వశ్చన్ వస్తే మనం సింపుల్ లాజిక్ గా ఎమ్మడే చూడగానే ఆన్సర్ ఎలా చెప్పాలి అంటే సపోజ్ దీని ఆన్సర్ ఎలా చెప్తారంటే ఆన్సర్ ఇస్ 0.311 is the answer. ఓకే 0.311 is the answer. ఎస్పెషల్లీ ఇలాంటి వచ్చినప్పుడు మాత్రమే ఇలా చేస్తాం. సపోజ్ ఎందుకంటే చూడండి suppose this one is 1 by 10 value suppose 0.1 1 by 10 value 0.1 1 by 100 value 0.01 and 1 by 1000 value 0.001 ఆల్రెడీ మనం వీటిని నోట్ చేసాం. సపోజ్ మనం యాడ్ చేసేటప్పుడు ఏం తీసుకుంటాం 0. ఫస్ట్ ప్లేస్ లో 1 మాత్రమే ఉంది. ఫస్ట్ ప్లేస్ అన్ని కూడా సపోజ్ 1 plus 0 1 1 plus 0 1 1 and second place is only 1 is there 0 1 plus 0 1 and third place is only 1. Answer is 0.311. ఓకే మనం ఇలా వచ్చినప్పుడు పర్ఫెక్ట్ గా చూసుకోవాలి. ఎక్కడ 0 ఓన్లీ 1 0 ఉంటే అది ఫస్ట్ ప్లేస్ కి వస్తుంది. 00 ది సెకండ్ ప్లేస్ 000 ది థర్డ్ ప్లేస్ కి రావడం జరుగుతుంది. ఓకే మీరు సపోజ్ సేమ్ ప్రాబ్లం ఇచ్చి సపోజ్ 2 by 10 ప్లస్ 3 by 100 3 by 1000 ప్లస్ 4 by 100 అని ఇస్తే సపోజ్ ఇలా ఇచ్చాడు అనుకోండి. సపోజ్ 0. సపోజ్ ఫస్ట్ ఒకటే 0 ఉన్నది మనం ఫస్ట్ ప్లేస్ లో తీసుకోవాలి. ఫస్ట్ ఓన్లీ 1 0 ఉన్నది 2 కాబట్టి 2 ఫస్ట్ ప్లేస్. ఓకే 00 ఇది 000 ఉంది మనం అన్ఎక్స్పెక్టెడ్ గా ఇక్కడ 3 వేస్తే రాంగ్ ఆన్సర్ అవుతుంది. 00 అనేది సెకండ్ ప్లేస్ లో తీసుకోవాలి. 00 is 4. Okay 4 and 000 is 3. Okay this one is answer 0.243. Okay 0.243. ఎనీ వన్ ప్రాబ్లం ఇలా సింప్లిఫికేషన్ గా మనం చేయవచ్చు. సింపుల్ గా మనం చేయవచ్చు. Okay another problem suppose 3 by 100. Suppose next one is 9 by 1000. Next one is suppose 2 by 10. This one is the simplification. Suppose this one is first of all okay anyone is number is there not there only 0. First 0 is there 2 and 00 is there 3 and 000 is there. Okay especially మనం ఫస్ట్ 0 పైన ఏముందో చూసుకోవాలి 2 and 00 మీద ఏముందో చూసుకోవాలి 3 and 000 మీద 9. ఒకవేళ ఎస్పెషల్లీ ఓన్లీ 10 100 ఒకవేళ 10,000 మాత్రమే ఇస్తే 100 ఇవ్వకపోతే ఆ ప్లేస్ ని మనం 0 తీసుకోవాలి. సపోజ్ దీనికి 0.239. ఒకవేళ సపోజ్ 3 by 100 ఇవ్వలేదు అనుకోండి 3 by 100 ఇవ్వకపోతే 9 by 1000 plus 2 by 10 value is how much అంటే సపోజ్ 0. this one is value only 0 అంటే 1 0 ఉన్నది మనం కౌంట్ తీసుకోవాలి. నెక్స్ట్ 10 తర్వాత 100 లేదు 100 లేదు కాబట్టి మనం 100 ప్లేస్ లో 0 తీసుకోవాలి. నెక్స్ట్ 1000 ప్లేస్ తీసుకుంటే 9. ఓకే ఓన్లీ ఈ రెండింటికి ఆన్సర్ అయితే 0.209. ఒకవేళ 3 తీసుకుంటే ఓన్లీ ఈ రెండింటికి వాటికి మాత్రమే అయితేనేమో ఆన్సర్ ఈ 0.209. అలా కాకుండా సపోజ్ 3 by 100 అని ఇస్తే ఆన్సర్ టోటల్లీ ఆన్సర్ ఈ 0.239. ఓకే అలా కాకుండా సపోజ్ 1 ప్లేస్ మీరు అబ్జర్వ్ చేయండి ఎస్పెషల్లీ ఈ విధంగా చేంజ్ అవుతుంటది. 1 ప్లేస్ 1 by 10 సపోజ్ 2 by 1000 సపోజ్ నెక్స్ట్ 4 by 100. Okay this one is another different type. Suppose సేమ్ ఎస్పెషల్లీ ఇందాక ఏంటంటే మనం బిఫోర్ నెంబర్ ఏది లేదు కాబట్టి మనం 0 పాయింట్లలో తీసుకున్నాం. ఎప్పుడు 1 పాయింట్లలో ఎప్పుడు 2 పాయింట్లలో ఎప్పుడు 4 పాయింట్లలో అలా ఎలా తీసుకుంటామంటే ఇక్కడ ఏదైనా ఒక నెంబర్ 1 ప్లస్ కానీ 2 ప్లస్ కానీ 3 ప్లస్ కానీ 4 ప్లస్ కానీ ఇచ్చినప్పుడు మనం ఆ విధంగా తీసుకోగలుగుతుంది. దీన్ని మనం ఏం చేస్తామంటే 1 పాయింట్ గా తీసుకుంటాము. 1 పాయింట్ ఫస్ట్ 0 ఉన్నది ఎక్కడ అంటే ఇక్కడ ఓన్లీ 1 0 ఉంది కాబట్టి 1.1
00 కార్డు తీసుకోవాలి. 00 పైన ఏ నెంబర్ ఉంది 4 ఉంది. 4 000 పైన ఏ నెంబర్ ఉంది అంటే 2. దిస్ వన్ ఈజ్ 1.142. ఎస్పెషల్లీ ఇక్కడ మనం 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ ఇక్కడ 2 మార్చితే 2 పాయింట్ అవుతుంది, 3 పెడితే 3 పాయింట్ అవుతుంది, 4 పెడితే 4 పాయింట్ అవుతుంది. మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇక్కడ ఏ నెంబర్ ప్లస్ ఉంటే ఫస్ట్ అది పాయింట్ తీసుకొని తర్వాత ఈ నెంబర్స్ ని హౌ మెనీ జీరోస్ ఇన్ డినామినేటర్ ని ఫైండ్ అవుట్ చేయాలి. డినామినేటర్ లో ఎన్ని జీరోస్ ఉన్నాయో బట్టి మనం తీసుకోవాలి. డినామినేటర్ లో ఫస్ట్ ఓన్లీ ఒకటే జీరో ఉంటే దాని ఫస్ట్ ప్లేస్ తీసుకుంటాం, 00 ఉంటే దాని సెకండ్ ప్లేస్ లో, 000 ఉంటే దాని థర్డ్ ప్లేస్ లో తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మీరు ఫైండ్ అవుట్ చేయాలి. అబ్జర్వ్ చేసి ఇంకా సో మెనీ ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ గా తీసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది, ఈజీగా ఫైండ్ అవుట్ అవుతుంది. మనం ఎస్పెషల్లీ ఏ నెంబర్ నైనా 10 తోడు కానీ ఏ నెంబర్ తోనైనా మల్టిప్లై చేసినప్పుడు పాయింట్ ఎప్పుడు ఫార్వర్డ్ అవుతుంది అంటే పాయింట్ ఎప్పుడు ముందుకెళ్తుంది, పాయింట్ ఎప్పుడు వెనక్కి వస్తుంది అనే దాన్ని కనుక తీసుకుంటే సపోజ్ మనం 23 into 10 అంటే పాయింట్ ఫార్వర్డ్ అంటే పాయింట్ అనేది ఇంకొకటి ఎక్స్ట్రా పెరుగుతుంది. సపోజ్ 23 1 23. ఓకే, అనదర్ జీరో ఈస్ ఇట్ ఈస్ యాడింగ్ to 30. సపోజ్ దిస్ వన్ ఈస్ సేమ్ అంటే మల్టిప్లికేషన్ చేసినప్పుడేమో పాయింట్ ఈస్ ఫార్వర్డింగ్ అంటే పాయింట్ అనేది ఒకటి ముందుకెళ్తుంది. అదే విధంగా డివైడ్ చేసినప్పుడేమో డివిజన్ చేసినప్పుడేమో బై చేసినప్పుడేమో బ్యాక్వర్డ్ వెళ్తుంది, పాయింట్ అనేది బ్యాక్వర్డ్ అవుతుంది. ఇంటూ చేసినప్పుడేమో ఫార్వర్డ్ ముందుకెళ్తుంది. మనం మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఫార్వర్డ్ అవుతుంది. సపోజ్ 2.3 into 10. 2.3 into 10. Okay, how many zeros it is multiplication? Only 1 zero is multiplication. అంటే 10 లో 1 జీరో ఉంటది కాబట్టి మనం పాయింట్ అనేది ఒక డిజిట్ ముందుకెళ్తుంది. సపోజ్ 1 జీరో ఉంది కాబట్టి పాయింట్ అనేది ఒక డిజిట్ ముందుకెళ్తే మనకి ఆన్సర్ ఏమవుతుంది అంటే 23 పాయింట్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటి ఇక్కడ పాయింట్ అనేది ఇక్కడికి వచ్చింది కాబట్టి 2.3. సపోజ్ మీకు అలా కాకుండా సపోజ్ 2.36 అని ఇచ్చాడు అనుకోండి. సపోజ్ అప్పుడు ఇంటూ 10 తో చేస్తే మనకి ఇక్కడ ఏమవుతుందంటే పాయింట్ ఇస్ ద ఫార్వర్డింగ్ దిస్ వన్ అంటే ఒకటి జీరో ఉంది కాబట్టి ఒక నెంబర్ ముందుకెళ్తుంది కాబట్టి ఆన్సర్ ఈస్ 23.6. అలా కాకుండా సపోజ్ సేమ్ నెంబర్ 2.36 into 100. 2.36 into 100. Suppose point is this one. Okay, how many zeros is multiplication? 2 zeros. అంటే మనం 2 జీరోలతోటి ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తున్నాం కాబట్టి పాయింట్ అనేది 2 డిజిట్స్ ముందుకెళ్ళాలి. ఓకే, ఇంటూ చేసినప్పుడు పాయింట్ ఫార్వర్డ్ అవుతుంది, బై చేసినప్పుడు బ్యాక్వర్డ్ అవుతుంది. ఇంటూ చేస్తున్నాం కాబట్టి ఫార్వర్డ్ అవుతుంది. ఎన్ని డిజిట్స్ ఫార్వర్డ్ అవుతుంది అనేది మనం 10 తో చేస్తున్నామా 100 తో చేస్తున్నామా ఇంకా దేంతో చేస్తున్నామా అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకే, 100 లో 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి పాయింట్ అనేది 2 డిజిట్స్ ఫార్వర్డ్ అవుతుంది. అంటే మళ్ళీ ఇక్కడ ఏం లేదు కాబట్టి ఆన్సర్ ఈస్ 236 అవుతుంది. ఎస్పెషల్లీ సపోజ్ 23 into 10. ఓకే, సపోజ్ 23/10. ఓకే, 23 into 10 230. పాయింట్ ఈస్ ఫార్వర్డ్ అంటే జీరో అనేది ఒకటి పెరిగింది. ఓకే, అలా కాకుండా 23 into 10 దిస్ వన్ 23/10. దిస్ వన్ ఈస్ పాయింట్ ఈస్ బ్యాక్వర్డ్ అంటే దీనికి ఏమవుతుంది అంటే పాయింట్ వెనక నుంచి ఇక్కడ ఆల్రెడీ పాయింట్ లేదు, ఒక పాయింట్ వచ్చేసింది. మనం దిస్ వన్ ఈస్ 2.3. ఇప్పుడు సపోజ్ 2 ఎస్పెషల్లీ ఇక్కడ చూడండి 23/10 బ్యాక్వర్డ్ ఇక్కడ నుంచి మనకి పాయింట్ వచ్చేసింది. సపోజ్ అదే 2.23 ని ఇంటూ చేస్తే 230 అయింది. అదే 23 ని బై 10 చేస్తే మనకి 2.3 అయింది. పర్ఫెక్ట్నెస్ చూడండి. మళ్ళీ 2.3 ని సపోజ్ మళ్ళీ బై 10 చేస్తాం అనుకోండి. బై 10 చేస్తే ఏమవుతుందంటే ఆల్రెడీ ఒక పాయింట్ ఉంది, ఆల్రెడీ కింద ఒక జీరో ఉంది కాబట్టి ఇది కలిసి 2 అవుతాయి. అంటే ఏమవుతుందంటే ఒక జీరో ఉంది కాబట్టి ఈ పాయింట్ మరలా ఇక్కడికి రావాలి అంటే ఒకటి డిజిట్ ముందుకెళ్తే దీని ఆన్సర్ ఏమవుతుందంటే సపోజ్ 0.23. ఎందుకంటే ఒకటే జీరో ఉంది కాబట్టి ఈ పాయింట్ ఇక్కడికి వస్తుంది. అలా కాకుండా సేమ్ 23/100 ఇచ్చాడు అనుకోండి. Suppose this one and this one is same answer. Suppose 23/100. How many zeros here? 00 is here. అంటే కూడా పాయింట్ బై లో ఎన్ని పాయింట్లు బ్యాక్వర్డ్ కావాలనేది మనకి డినామినేటర్ మీద బేస్ అయి ఉంటది. అంటే హారం మీద బేస్ అయి ఉంటది. డినామినేటర్ లో 2 జీరోస్ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఉన్నాయి కాబట్టి మనకి ఇది పాయింట్ అనేది 2 డిజిట్స్ బ్యాక్వర్డ్ కావాలి. సపోజ్ హౌ మెనీ నెంబర్స్ ఇస్ దేర్ 2 3
ఓకే హౌ మెనీ జీరోస్ ఇస్ దేర్ 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి బ్యాక్వర్డ్ లో ఇక్కడ పాయింట్ పెట్టుకొని 0.23 ఇక్కడ ఆల్రెడీ ఒకటి ఉంది కింద ఒకటి ఉంది కాబట్టి మనం ఒక డిజిట్ ని ఇక్కడ తీసుకున్నాం కాబట్టి ఇక్కడే అసలు లేవు కానీ ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి మనం 0.23 ఎనీ నెంబర్ మనం డినామినేటర్ బట్టి తీసుకోవాల్సి వస్తుంది సపోజ్ ఇంకా సపోజ్ దిస్ వన్ ఎనీ నెంబర్ క్యాలిక్యులేషన్ సపోజ్ దిస్ సేమ్ నెంబర్ 2.362 that was 2.36 into 1000 2.36 into 1000 ఓకే పాయింట్ ఈస్ ఫార్వర్డ్ అంటే మల్టిప్లికేషన్ చేస్తే మనకి పాయింట్ ఫార్వర్డ్ కావాలి ఓకే పాయింట్ ఎంత ఫార్వర్డ్ కావాలి అనేది జీరోస్ మీద ఆధారపడి ఉంటది ఇక్కడ 3 జీరోస్ ఉన్నాయి ఫార్వర్డ్ కావాల్సింది 3 డిజిట్స్ ఫార్వర్డ్ కావాలి ఆల్రెడీ 1 డిజిట్ 2 డిజిట్స్ అండ్ థర్డ్ డిజిట్ ఇక్కడ లేదు కాబట్టి మనం 0 యాడ్ చేసుకోవాలి 2 3 6 ఆల్రెడీ 2 డిజిట్స్ ఫార్వర్డ్ అయింది కానీ థర్డ్ డిజిట్ కూడా ఫార్వర్డ్ కావాలి కాబట్టి 0 ఓకే ఓన్లీ 2 డిజిట్స్ ఫార్వర్డ్ కావాలంటేనేమో 3 6 తీసుకొని 236 3 డిజిట్స్ ఫార్వర్డ్ కావాలంటే 1 2 ఇస్ కంప్లీటెడ్ థర్డ్ లేదు కాబట్టి 0 ఇస్ యాడ్ చేయండి 2360 ఇస్ ద ఆన్సర్ ఈ విధంగా మనకి మల్టిప్లికేషన్ కి డివిజన్ కి చాలా తేడాలు ఉంటాయి ఇంకా సో మెనీ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేద్దాము సో మెనీ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ పాయింట్ అనేది ఎప్పుడు ముందుకెళ్ళాలి ఎప్పుడు వెనక వెళ్ళాలి అంటే పాయింట్ ఎప్పుడు ఫార్వర్డ్ కావాలి ఎప్పుడు బ్యాక్వర్డ్ కావాలి అనేది ఎలా చేస్తామంటే ఇంటూలో 10 తో గానీ 100 గానీ 1000 తో చేసినప్పుడు పాయింట్ సపోజ్ 10 తో చేస్తే 1 డిజిట్ ఫార్వర్డ్ అవుతుంది ఓకే 100 తో చేస్తే 2 డిజిట్ 1000 తో చేస్తే మల్టిప్లికేషన్ చేస్తే 3 డిజిట్స్ ఫార్వర్డ్ అవుతుంది అలానే మనం సపోజ్ డివైడ్ చేస్తే సపోజ్ 10 తో చేస్తే బ్యాక్వర్డ్ అవుతుంది 1 డిజిట్ బ్యాక్వర్డ్ అవుతుంది 100 తో చేస్తే 2 డిజిట్స్ ఇవాళ మనం చూస్తున్నాం కానీ సపోజ్ న్యూమరేటర్ డినామినేటర్ ని పాయింట్స్ లో ఎలా క్యాలిక్యులేషన్ చేయొచ్చు అంటే ఎలా క్యాలిక్యులేషన్ చేయొచ్చు అంటే సపోజ్ దిస్ వన్ ఈజ్ సపోజ్ 1.2 ఇంటూ 2.4 మనం ఇలా ఇచ్చినప్పుడు అందరూ చాలా తికమక పడుతూ ఉంటారు అంటే ఈ ప్రాబ్లానికి ఆన్సర్ రావాలంటే సేమ్ లాజిక్ ఏం లేదు మనం ఎప్పుడైనా సరే పాయింట్ ని ఎలా క్యాన్సిలేషన్ చేయొచ్చు అంటే న్యూమరేటర్ లో డినామినేటర్ లో పాయింట్ తర్వాత ఈక్వల్ డిజిట్స్ ఉంటాయి అంటే సమానమైన నెంబర్ సమానం అంటే పాయింట్ తర్వాత హౌ మెనీ డిజిట్స్ అనేవి ఈక్వల్ గా ఉంటాయి అంటే పాయింట్ తర్వాత ఇందులో 11 లో ఎన్ని డిజిట్స్ అయితే ఉంటాయో 6 లో అన్ని డిజిట్స్ ఉంటే మనం ఆ పాయింట్ ని డైరెక్ట్ క్యాన్సిల్ చేయొచ్చు ఇక్కడ చూడండి పాయింట్ తర్వాత ఓన్లీ ఒక డిజిటే ఉంది ఇక్కడ కూడా పాయింట్ తర్వాత ఒక డిజిటే ఉంది కాబట్టి మనం పాయింట్ ని టోటల్ గా కంప్లీట్ గా క్యాన్సిల్ చేయొచ్చు ఇది 12/24 ఓకే క్యాన్సిల్ అవుతే 12 1 జా 12 2 జా క్యాన్సిల్ చేయొచ్చు దిస్ వన్ ఇస్ 1/2 ఇస్ ద ఆన్సర్ 1/2 ఇస్ 0.5 ఓకే ఈ విధంగా మనం క్యాన్సిలేషన్ చేయొచ్చు ఓకే మనం ఏ నెంబర్ అయినా ఈ విధంగా క్యాన్సిల్ చేసుకుంటా వెళ్ళొచ్చు సేమ్ అంటే ఇక్కడ సేమ్ ఉండాలి మనకి సేమ్ ఉంటే ఇలా క్యాన్సిలేషన్ చేయొచ్చు ఓకే సపోజ్ నెక్స్ట్ వన్ సపోజ్ ఇంకా కూడా మనం ఓకే ఓకే సపోజ్ అనదర్ ఎగ్జాంపుల్ సపోజ్ 3.6 by 1.2 సేమ్ డిజిట్స్ ఇస్ దేర్ సేమ్ డిజిట్స్ అంటే ఇక్కడ ఆఫ్టర్ పాయింట్ హౌ మెనీ డిజిట్స్ హియర్ ఓన్లీ 1 పాయింట్ దిస్ వన్ ఇస్ ఆల్సో ఆఫ్టర్ పాయింట్ 1 డిజిట్స్ ఇలా ఉన్నప్పుడు కూడా మనం క్యాన్సిలేషన్ చేయొచ్చు 36/12 ఓకే 36/12 12 1 జా 12 3 జా ఓకే 3/1 is here answer is 3 answer is 3 సపోజ్ మనకి ఎప్పుడు ఇలా సపోజ్ 3/1 is 3 1/3 is 1/3 నే సపోజ్ దాని పాయింట్లలో క్యాలిక్యులేషన్ చేయొచ్చు చాలా మందికి వాల్యూస్ ఎలా తీసుకోవాలో కూడా తెలియదు సపోజ్ న్యూమరేటర్ లో 0 వచ్చి డినామినేటర్ లో 1 వచ్చింది అనుకోండి సపోజ్ దీని ఆన్సర్ is 0 ఓకే సపోజ్ దిస్ వన్ is most important సపోజ్ న్యూమరేటర్ is 1 and denominator is 1 వచ్చింది అనుకోండి దీని ఆన్సర్ is also 1 ఓకే నెక్స్ట్ వన్ ఇస్ సపోజ్ న్యూమరేటర్ లో 0 వచ్చి డినామినేటర్ లో 0 వస్తే ది ఆన్సర్ ఇస్ 1 ఓకే అలా కాకుండా న్యూమరేటర్ లో 1 వచ్చి డినామినేటర్ లో 0 వస్తే దీని ఆన్సర్ ఇస్ ఇన్ఫినిట్ ఇన్ఫినిట్ మీన్స్ దీనికి ఆన్సర్ అనేది అనంతం అంటే ఇన్ఫినిటీ ఓకే దీని ఆన్సర్ అనేది మనకి ఫైండ్ అవుట్ చేయలేము ఇట్ డస్ నాట్ ఫైండ్ అవుట్ అంటే ఎస్పెషల్లీ దీనికి ఆన్సర్ అనేది లేదు సపోజ్ 0/1 వస్తే ఆన్సర్ 0 1/1 సపోజ్ మీకు ఏదైనా సరే సపోజ్ 100/0 వాల్యూ ఆఫ్ దిస్ వన్ వచ్చింది అనుకోండి ఓకే డస్ నాట్ ఎగ్జిస్ట్ దీనికి వాల్యూ అనేది లేదు 1/0 ఎనీ వన్ ఇస్ ద డస్ నాట్ ఎగ్జిస్ట్ 0/0 is the answer is 0 sorry 0 answer okay 1/1 is the 1 and 0/1 is 0 okay answer 0/0 0 suppose anyone 0/1 okay 1/0 1/0 is does not exist 0/1 is 0
ఓకే, దీని ఆన్సర్ మీరు ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతుంటారు ఎగ్జామ్ లో, మీరు వీటిని పర్ఫెక్ట్ గా చూసుకోండి. 0/1 0, 1/1 1, 0/0 0, 1/0 is infinite. 0 1/, ఓకే ఓకే. మనం పాయింట్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ మీద మళ్ళీ ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేద్దాం. సపోజ్ ఇలా చేస్తేనే మీకు అర్థమవుతుంది. సపోజ్ 1.44 into 10. ఓకే, మీరు మరలా చూడండి. మల్టిప్లికేషన్ అంటే సపోజ్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు సపోజ్ ఇంటూ ఉన్నప్పుడు మనకి పాయింట్ అనేది ఫార్వర్డ్ అవుతుంది, బై ఉన్నప్పుడు బ్యాక్వర్డ్ అవుతుంది. ఎస్పెషల్లీ ఇక్కడ సపోజ్ దిస్ వన్ ఇస్ మల్టిప్లైడ్, పాయింట్ ఈస్ ఫార్వర్డ్. హౌ మెనీ డిజిట్స్ ఫార్వర్డ్ అనేది ఇక్కడ జీరోస్ బట్టి ఉంటది. ఓన్లీ 1 0 is there, ఓన్లీ పాయింట్ ఈస్ 1 digit ఫార్వర్డ్. సపోజ్ పాయింట్ దిస్ వన్ ఈస్ అండ్ దిస్ వన్. ఓకే, 14.4, ఎందుకంటే ఇక్కడ నుంచి పాయింట్ ఇక్కడికి వెళ్తుంది, ఎందుకంటే ఓన్లీ 1 0 ఉంది కాబట్టి ఆన్సర్ ఈస్ 14.4. ఓకే, దిస్ వన్ ఈస్ 0 is the denominator లో ఉంది, అంటే ఎస్పెషల్లీ is the into is forward, multiplication is forward and divided is by is backward. By is backward. How many digits is backward అనేది డినామినేటర్ లో జీరోస్ బట్టి బ్యాక్వర్డ్ చేస్తాం. డినామినేటర్ 0 is only 1 0, అంటే పాయింట్ అనేది ఒక డిజిట్ మాత్రమే బ్యాక్వర్డ్ కావాలి. అంటే డినామినేటర్ లో ఒక 0 ఉంది కాబట్టి పాయింట్ అనేది ఒక డిజిట్ మాత్రమే బ్యాక్వర్డ్ కావాలి. ఓకే, ఒక డిజిట్ బ్యాక్వర్డ్ అవుతే ఆన్సర్ 1.44 గా అవుతుంది. ఇది ఒక పాయింట్, ఎందుకంటే ఒక 0 ఉంది కాబట్టి ఒక డిజిట్ మాత్రమే బ్యాక్వర్డ్ కావాలి, 1.44 అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ డిజిట్ ఉంది, బ్యాక్వర్డ్ కావాలంటే ఇక్కడికి వస్తుంది. ఆన్సర్ ఈజ్ 1.44. సపోజ్ దిస్ వన్ ఈజ్ మల్టిప్లికేషన్ లో చూసినట్లయితే మనం సపోజ్ 23.6 into 100. ఓకే, మనకి మల్టిప్లికేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ అనేది మన మల్టిప్లికేషన్ డివైడెడ్ బట్టి ఉంటది. మల్టిప్లికేషన్ అయితే ఫార్వర్డ్ అవుతుంది, బై అయితే బ్యాక్వర్డ్ అవుతుంది. ఎన్ని డిజిట్స్ బ్యాక్వర్డ్ కావాలి, ఎన్ని డిజిట్స్ ఫార్వర్డ్ కావాలి అనేది అక్కడ ఉన్న జీరోస్ బట్టి ఉంటది. ఓకే, ఇది ఫార్వర్డ్. ఓకే, హౌ మెనీ జీరోస్ ఇస్ దేర్? 2 zeros హియర్, కాబట్టి 2 digits ఫార్వర్డ్ కావాలి. ఫార్వర్డ్ అంటే ముందుకి, అంటే ఆల్రెడీ ఒక డిజిట్ ఉంది, ఇంకో డిజిట్ కావాలి అన్నప్పుడు ఏదైనా మనకి నెసెసరీ ఇంకా కావాలి, రిమైనింగ్ కావాలనుకున్నప్పుడు 0 యాడ్ చేసుకోవాలి. సపోజ్ 2 3 6 ఒక డిజిట్ ఫార్వర్డ్ అయింది, ఇంకో డిజిట్ కావాలంటే 0 ని యాడ్ చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా 2 3 6 0 మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేయండి. హౌ మెనీ జీరోస్ ఉన్నాయి, అది ఇంటూనా డివైడెడ్ బై నా. ఇంటూ ఉంటే ఫార్వర్డ్ అవుతుంది 0, బై ఉంటే బ్యాక్వర్డ్ అవుతుంది. సపోజ్ 236/100. ఓకే, బై లో ఉంది కాబట్టి హౌ మెనీ బ్యాక్వర్డ్ అవుతుంది, ఎన్ని డిజిట్స్ బ్యాక్వర్డ్ అవుతుంది అంటే ఇక్కడ 2 zeros ఉన్నాయి కాబట్టి 2 digits బ్యాక్వర్డ్ కావాలి, అంటే 1 2. సపోజ్ 236 ఇక్కడ రాసుకోండి, ఎన్ని డిజిట్స్ బ్యాక్వర్డ్ కావాలి, 2 digits బ్యాక్వర్డ్ కావాలి. 1 2 digits is completed. పాయింట్ ఇక్కడ తీసుకోండి, ఆన్సర్ 2.36. 2.36. నెక్స్ట్ వన్ ఇస్ సపోజ్ దిస్ వన్ ప్రాబ్లం. ఇందాకనే మనం ఆల్రెడీ ఇటువంటి టైప్స్ ఆఫ్ ప్రాబ్లం చేసాం. 1 1 1 ఇంటూ ఎలా చేస్తాం, పాయింట్ ఆఫ్టర్ 2 digits హియర్, దిస్ వన్ ఇస్ పాయింట్ ఆఫ్టర్ 1 digits, టోటల్లీ పాయింట్ ఆఫ్టర్ 3 digits. ఓకే, 1 digit is completed. ఇంకా రిమైనింగ్ మనకు కావాలి అంటే మనం జీరోస్ ని యాడ్ చేసుకోవాలి. 1 2 3 digits is completed. ఆన్సర్ is 0.001. ఇందాక ఆల్రెడీ చేసాం. ఓకే, ఇలా ఉన్న ప్రాబ్లమ్స్ ఎలా చేస్తాం మనం అంటే సపోజ్ ఇక్కడ ఒకసారి చూడండి, పాయింట్ ఆఫ్టర్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 2 digits ఉన్నాయి, ఇక్కడ పాయింట్ ఆఫ్టర్ 1 digit ఉంది, ఇక్కడ సేమ్ డిజిట్ ఉంది కాబట్టి మనం అంటే ఇక్కడ డినామినేటర్ లో ఎక్కువ డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 ఉన్నాయి పాయింట్ ఆఫ్టర్, ఇక్కడ డినామినేటర్ న్యూమరేటర్ లో 2 ఉన్నాయి, డినామినేటర్ లో 1 ఉంది కాబట్టి మనం 2 - 1 చేయండి, అంటే ఇది ఫార్వర్డ్ అవుతుంది. ఫార్వర్డ్ అవుతుంది కాబట్టి ఈ పాయింట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది. ఆన్సర్ ఈజ్ 0.1. ఆన్సర్ ఈజ్ 0.1. మీరు కరెక్ట్ గా అబ్జర్వేషన్ చేయండి. 0.01/0.1 ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి కింద ఒకటి 2 - 1 చేయండి, ఈ పాయింట్ ఫార్వర్డ్ అవుతుంది. ఓకే, 0.1 ఈజ్ ద ఆన్సర్. ఓకే, మీరు ఇలాంటి ఇంకా ఎగ్జాంపుల్స్ తీసుకొని బాగా ప్రాక్టీస్ చేయండి, నోట్ చేయండి. ఓకే, మీరు ఇలా చేస్తే ఈజీగా వచ్చేస్తాయి మీకు క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఈజీగా అవుతాయి. ఫస్ట్ చూడగానే ఎలా అనిపిస్తుంది అంటే హార్డ్ గా అనిపిస్తుంది. మీరు పేపర్ మీద నోట్ చేసి దాన్ని పర్ఫెక్ట్ గా మీరు డైలీ చేస్తూ ఉండండి, ఈజీగా అనిపిస్తుంది. ఓకే, ఇంతటితోటి మనం ఎస్పెషల్లీ డెసిమల్ సిస్టమ్, డెసిమల్ నెంబర్స్ లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 ని కంప్లీట్ చేసుకున్నాం. దీన్ని మీరు పర్ఫెక్ట్ గా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వచ్చే క్లాసులు కూడా ఇంకా ఇంట్రెస్ట్ గా వినండి. ఓకే, నెక్స్ట్ వచ్చే క్లాసులు ఇంకా ఈజీగా ఓకే మ్యాథ్స్ లోని అన్ని పార్ట్స్ గానీ, సైన్స్ లోని అన్ని పార్ట్స్ గానీ చెప్పడం జరుగుతుంది.
ప్రతి ఒక్క క్లాస్ ని ప్రతి ఒక్క వీడియోని మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇంతటితో ఇది ముగిస్తున్నాను.